ఈ ముద్రతో మీ జీవితంలో మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికని కూడా మీరు నెరవేర్చుకోవచ్చు. ఈ ముద్ర వేసి విశ్వాన్ని మీరు ఏదైనా అడిగినట్లయితే విశ్వం ఖచ్చితంగా అది నెరవేరుస్తుంది. నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా విశ్వాన్ని ఈ యొక్క ముద్ర వేసి మన యొక్క కోరికను ఎలా అడగాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మీకు నేను వివరించబోతున్నాను. నేను తుని సిటీకి 12 కిలోమీటర్లు దూరంలో ఒక విలేజ్లో జీవిస్తున్నాను. ఒకరోజు నా స్నేహితుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. నీవు 10 నుండి 15 నిమిషాల లోపల తునిలో ఉండాలి, మనకు అత్యవసరమైన ఒక పని పడింది, నువ్వు తొందరగా రాని తను నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు వెహికల్ అనేది నా దగ్గర లేదు. మా అన్నయ్య అప్పుడే వెహికల్ వేసుకుని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఏదైనా షేర్ ఆటో ఎక్కినట్లయితే ఎంత లేదన్నా అరగంట నుండి 45 నిమిషాలు టైం తీసుకుంటుంది. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా నాకు ఈ యొక్క ముద్ర గుర్తొచ్చింది. అప్పుడు నేను ఈ యొక్క ముద్ర వేసి మనసులో నేను అత్యంత వేగంగా నేను చేరుకోవాల్సిన ప్రదేశానికి సరైన సమయానికి చేరుకున్నాను, విశ్వానికి కృతజ్ఞతలు అంటూ మనసులో 3 సార్లు ఈ యొక్క అఫర్మేషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నెమ్మదిగా నేను రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. నేను ఎదురు చూస్తున్నాను ఎవరైనా వస్తారేమో అని. అనుకోకుండా మాకు తెలిసిన ఒక వ్యక్తి అతి వేగంగా బైక్ మీద వెళ్ళిపోతున్నాడు. నేను అతన్ని ఆపలేదు. వెళ్ళిపోతూ నన్ను చూశాడు అన్నమాట. చూడగానే కొంచెం దూరం వెళ్ళగానే ఆప్ చేసి తమ్ముడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని తనను అడగడం జరిగింది. అని నేను ఇలాగా తుని వెళ్ళాలి అని నేను తనకు చెప్పడం జరిగింది. అవునా, నేను కూడా తుని వెళ్తున్నాను, నువ్వు నాతో రా అని నన్ను వెహికల్ ఎక్కించుకోవడం జరిగింది. తను చాలా వేగంగా ఆ యొక్క వెహికల్ నడపడం జరిగింది. అలా తను నన్ను 10 నిమిషాల్లో నేను చేరుకోవాలనుకున్న ప్రదేశానికి చేరుకునే విధంగా చేశాడు. ఆ విధంగా విశ్వం నా యొక్క కోరికని నెరవేర్చడం జరిగింది. మీరు కూడా మీ యొక్క జీవితంలో మీకు కావలసిన ప్రతీది కూడా ఈ యొక్క ముద్ర వేసి మీరు విశ్వాన్ని అడిగినట్లయితే విశ్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అయితే మనం విశ్వాన్ని అడిగేటప్పుడు పూర్తి నమ్మకంతో ఉండాలి. మీరు ఎక్కడ నమ్మకాన్ని కోల్పోయినా సరే మీ యొక్క కోరిక అనేది నెరవేరదు. కాబట్టి నమ్మకంతో మీరు విశ్వాన్ని అడగాలి. అలాగే విశ్వానికి మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి కూడా కృతజ్ఞత చెప్తూ ఉండాలి. తద్వారా తను కృతజ్ఞతగా ఉన్నాడు, తనకి ఏదైనా అందొచ్చని విశ్వం భావన చేయడం జరుగుతుంది. తద్వారా మనం కోరుకుంటున్న ప్రతిది కూడా విశ్వం మనకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి సాధుకులారా, మీరు కోరుకోవాలనుకుంటున్న ప్రతి కోరికని కూడా మీరు ఈ యొక్క ముద్ర ద్వారా నెరవేర్చుకోవచ్చు. అయితే దానికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఆల్రెడీ సాధనలో కొంచెం ప్రాక్టీస్ చేసి ఉన్నట్లయితే, మీరు కాస్త పాజిటివ్ ఆలోచనలు ఉన్నట్లయితే, మీరు ఈ యొక్క ముద్ర వేసి కోరుకున్నట్లయితే అది నెరవేరుస్తుంది. అయితే మీ యొక్క కోరికలు మీరు పెద్ద కోరికలు ఉన్నాయనుకోండి, దానికి మినిమం సమయం పడుతుంది. ఉదాహరణకి మీరు 10,000 విలువ చేసే ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు నెలకు వచ్చే జీతం 10,000. అయితే ఈ యొక్క 10,000తో మీరు ఆ యొక్క ఫోన్ తీసుకోలేరు కదా. ప్రతి నెల మీకు వస్తున్న జీతంలో ఒక 2,000 3,000ను పక్కన ఉంచుకొని ఒక 4-5 నెలలు అయిన తర్వాత ఆ 10,000 మీరు తీసుకొని వెళ్ళి ఫోన్ని తీసుకోవడం జరుగుతుంది. మినిమం అక్కడ కొంత సమయం పట్టింది మీరు కావాలనుకున్న అమౌంట్ సంపాదించేందుకు. మీ యొక్క కోరిక అక్కడ 10,000కి సంబంధించిన వస్తువు కాబట్టి, అదే మీరు ఒక 100 రూపాయలు విలువ కలిగిన ఒక వస్తువు కొనాలనుకున్నారు. మీరు 10,000 ఆల్రెడీ సంపాదించారు. ఆ 10,000లో 100 రూపాయలు మీ దగ్గర ఈజీగా ఉన్నాయి. మీరు వెంటనే ఆ యొక్క 100 రూపాయలతో ఆ వస్తువు కావాలనుకున్న వెంటనే కొనుక్కోగలరు. అదేవిధంగా విశ్వంతో మనం కనెక్ట్ అయినప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా విశ్వం ఆ యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది.
మీ యొక్క ఎనర్జీస్ లెవెల్స్కి తగిన కోరిక కాకుండా పెద్ద కోరికను మీరు అడిగినట్లయితే అది తొందరగా నెరవేరదు, దానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి మొదట మీరు పెద్ద పెద్ద కోరికలతో మీరు ఈ యొక్క సాధన ప్రారంభించకండి. చిన్న చిన్న కోరికలతో ప్రారంభించండి, తద్వారా అవి వెంటనే నెరవేరుతాయి. అప్పుడు మీకు ఈ యొక్క సాధన పైన విపరీతమైన నమ్మకం కలుగుతుంది. ఎప్పుడైతే మీలో చిన్నపాటి నమ్మకం ఏర్పడుతుందో తద్వారా మీరు పెద్ద 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 కోరికలను కూడా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. మీరు అనుకుంది మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఒకేసారి ఒక పెద్ద కోరిక అడిగేసి ఇది నెరవేరలేదు, వీళ్ళంతా కరెక్ట్గా సాధన చెప్పట్లేదు, ఏదో దాస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని మీరు అనుకోవడం చాలా రాంగ్ విషయం అవుతుంది. కాబట్టి చిన్న చిన్నగా ప్రారంభించండి. చిన్న చిన్నగా మొదలు పెడితే అద్భుతమైన ఫలితాలని మీరు చూడడం జరుగుతుంది. అయితే నేను క్రియాయోగ క్లాసెస్లో మనం అనుకుంటున్న ప్రతి ఒక్క కోరికని నెరవేర్చుకోవాలంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ యొక్క ముద్రని మనం ఎలా ఉపయోగించాలి, విశ్వంతో మనం ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. విశ్వంతో మనం రకరకాలుగా మాట్లాడితే అది వర్కౌట్ అవ్వదండి. క్లియర్గా స్పష్టంగా మనం అడిగినప్పుడు మాత్రమే విశ్వం మనం అడిగింది అడిగినట్లుగా మనకు అందిస్తుంది. దానికి సంబంధించి మన మైండ్ని మనం పూర్తిగా మార్చుకోవాలి. నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ ఎమోషన్స్తో ఉంటే మనం ఆ విషయాలను ఆకర్షించడం జరుగుతుంది. కాబట్టి మన మైండ్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి, మనం ఒక కోరికని విశ్వాన్ని ఎలా అడగాలి అనే విషయాన్ని మీకు ఈ యొక్క క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది. తద్వారా మీరు అనుకుంటున్న ప్రతి దాన్ని కూడా మీరు సాధించడం జరుగుతుంది. విశ్వంతో మీరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏవైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.